అయితే ఈరోజు నేను చెప్పాలనుకునే వాక్యం ఏంటంటే, సువార్త ప్రయాణమైన, జీవిత ప్రయాణమైన మనము ఎదురు చూడని పరిస్థితులు ఎదురవుతాయి. సువార్త ప్రయాణమైన, దేవుని యొక్క నియమంలో కొనసాగుతూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన ప్రయాణంలో అయినా మనకేం ఎదురవుతాయి? ఎదురు చూడని పరిస్థితులు ఎదురు చూడని అంటే అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి మన విశ్వాసం ఎప్పుడూ బలంగా ఉండాలి. ఇలాంటి విషయంలో ఈ పౌలు బర్నబాలకి ఏమి ఎదురయ్యాయి, వాళ్ళెలా దాన్ని ఎదుర్కొన్నారనేది ఈరోజు పరిశీలన చేయబోతూ ఉన్నాం. వారే ప్రయాణంలో ఉన్నారు, సువార్త ప్రయాణంలో ఉన్నారు. మనము జీవన ప్రయాణంలో ఉన్నాం. వారికైనా మనకైనా ఏమైనా ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు, ఒక జీవన ప్రయాణంలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులు మనం ఊహించనివి, అనుకోనివి, అసలు అలా అలా జరుగుతుందని కూడా కొన్నిసార్లు మనం ఊహించాం. కానీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము నిరాశపడకుండా, వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎలాగా మనం ముందుకు సాగాలనేది ఈ పౌలు బర్నబాల యొక్క జీవిత ప్రయాణం ద్వారా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వారు ప్రయాణం ప్రారంభించారంటే అంతియోకయ నుంచి. ఎక్కడికి వెళ్ళారంటే కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికండి? కుప్రా. ఇప్పుడు అక్కడ అక్కడ 6వ వచనంలో ఒక మాట ఉంది, వారు ఆ ద్వీపం అంతటా సంచరించి అని ఉంది. అక్కడ వారు ఆ ద్వీపం అంతటా సంచరించి. ద్వీపం అంతటా అంటే ఉందా? బైబిల్లో ఉందా లేదా? ద్వీపం అంతటా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ద్వీపము అంటారు. ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ఏమంటారు? ద్వీపము అంటారు. చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఏముంటాయి? భూమి ఉంటే. ఇప్పుడు మన దగ్గరలో ద్వీపాలు ఉన్నాయి. అండమాన్ అంటారు కదా. అండమాన్ అంటే ఏంటంటే మన సముద్రానికి కొంచెం దూరంగా, కొంచెం కొన్ని కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోతే అక్కడ కూడా ల్యాండ్ ఉంటుంది. కానీ దాని చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలోనే భూమి ఉంటుంది. అందులో కొంతమంది మనుషులు నివసిస్తూ ఉంటారు. అండమాన్లో కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాడ ప్రయాణం చేయాలి. అలాంటి ద్వీపమే ఈ ప్రాంతం. ఏ ప్రాంతం? కుప్రా అనే ప్రాంతం. వీళ్ళు మొట్టమొదట అక్కడికి వెళ్ళారు. ఎందుకు మొట్టమొదట అక్కడికి వెళ్ళారు? సువార్త చెప్పడానికి వెళ్ళారు. అక్కడికే మొట్టమొదట ఎందుకు వెళ్ళారు? దానికి ఏమైనా ఒక రీజన్ ఉందా? ఆలోచించండి. అది ఏంటంటే ఈ బర్నబా ఆ ఊరి వాడు. ఎవరు? బర్నబా ఆ ఊరువాడు. మనము అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో భూమి అమ్మి యెరూషలేము సంఘానికి ఇస్తున్న సమయంలో ఈ బర్నబా కూడా భూమి అమ్మి ఇచ్చాడని 36వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యం 36వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒక ఉండెను, అతడు అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండరి. కనుక బర్నబా ఎక్కడ వాడు అంటే సొంత ఊరు ఏదంటే కుప్రా. అంటే ఊహించండి, ఒకవేళ పౌలు బర్నబాలు సువార్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు మొట్టమొదటగా ఇగో మన ఊరు వైపు వెళ్దామని బర్నబా అడుగుంటే పౌలు గారు కూడా సమ్మతించి ఇద్దరు కలిసి ఏ ఊరికి వచ్చారు? కుప్రా అనే ఊరికి వచ్చారు. ఇది అక్కడ వారు చేసినటువంటి మొదట పరిచర్యలో భాగమని. కనుక ఆ ఊరిలో, ఆ కుప్రా అనే దీవిలో చాలా గ్రామాలు ఉంటాయి, చాలా పట్టణాలు ఉంటాయి. అందులో వీళ్ళు వెళ్ళిన పట్టణం ఏంటంటే అక్కడ 5వ వచనంలో ఉంది, వారు సలామీలో ఉండగా. ఈ కుప్రా అనే ప్రాంతంలో ఎక్కడున్నారు? సలామీలో ఉండగా. సలామీలోను వారు దేవుని పరిచర్య చేశారు. దేవుని పరిచర్య అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం, యేసుక్రీస్తుని నమ్ముకోమని, యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే పాపాలకు విమోచకుడని, యేసుక్రీస్తే రాబో ఉగ్రత నుంచి ఏం చేసేవాడు? తప్పించేవాడని, యేసుక్రీస్తే పరలోకానికి చేర్చేవాడని, ఇలాంటి సువార్త వారు ఇక్కడ చెప్పారు. ఈ కుప్రాలో ఉన్న సలామీ అనే ప్రాంతంలో ప్రారంభంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 6వ వచనంలో ఏమనుందంటే, వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చి, ఈ సలామీ నుండి వాళ్ళందరూ కూడా ఆ ద్వీపం అంతటా సంచరించి చివరనున్న ఆ పాపు అనే పట్టణానికి వచ్చారు. ఈ మధ్య జరిగినది ఏంటి? ద్వీపమంతటా సంచరించే పదం దగ్గర ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైనా మనము ఏదైనా పని చేసి ఆ పని జరగలేనప్పుడు మనం మాట్లాడే పదాలు ఎలాగుంటాయంటే, రాత్రంతా చూశాను అంటాం. రాత్రంతా చూశానంటే ఏం జరగలేదు? ఆ పని రాత్రంతా చూశాను కానీ పని జరగలేదు.
ఈ రోజంతా చూశాను, పని జరగలేదు. అలాగే వీరు కూడా అక్కడ ఏం ఏం సంచరించారు? ద్వీపం అంతటా సంచరించారు. కానీ ఎవరు అక్కడ తొందరగా యేసుక్రీస్తు వాక్యాన్ని ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎందుకనంటే సొంతూరులో ఎప్పుడూ కూడా వ్యతిరేకత లేక నిరాశే తొందరగా ఏమవుతుంది, ఎదురవుతుంది. అంటే ఇప్పుడు జీవన ప్రయాణం అని నేను మొదట అన్నాను. సువార్త ప్రయాణము మన జీవన ప్రయాణం. ఈ జీవన ప్రయాణంలో నువ్వు దేవుణ్ణి అంగీకరించావు, యేసుక్రీస్తుని రక్షకుడిగా తెలుసుకున్నావు, యేసుక్రీస్తే పాపుల రక్షకుడని తెలుసుకున్నావు. తెలుసుకొని ప్రప్రథమంగా నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటావు అంటే నీ సొంత వాళ్ళకి చెప్పాలనుకుంటావు, నీ సొంత ఇంటి వాళ్ళకి చెప్పాలనుకుంటావు, నీ స్నేహితులకు చెప్పాలనుకుంటావు, నీ బంధువులకు చెప్పాలనుకుంటావు. చెప్పడానికి చాలా ఆతృత పడతావు, సంతోషపడతావు. చెప్పిన తర్వాత వారు నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు నమ్మినట్టుగా, నువ్వు సంతోషించినట్లుగా వారు అంగీకరిస్తారు అనుకుంటావు. కానీ ఏముండదు. మొదట ఏమి ఎదురవుతుంది? అంగీకరించకపోవడమే జరుగుతుంది. మనం నమ్మినట్టుగా వారు నమ్మకపోవడమే జరుగుతుంది. మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి వారు నమ్మకపోవడమే లేక వారు కూడా లోబడకపోవడం జరుగుతుంటుంది. అంటే మనం ఎంతో ఊహతో ఉంటాం, ఎంతో ఆనందంతో ఉంటాం. మనం తెలుసుకున్న రక్షకుడి కోసం తెలియజేయాలని చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ అందరికీ అలాగా అంగీకరిస్తారంటే సర్వసాధారణంగా ఏం చేయరు, అంగీకరించరు. అది చాలా సహజంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అనుకున్నట్టుగా అందరూ నమ్ముతారని లేక అందరూ నువ్వు చెప్పింది వింటారని అనుకున్నట్టుగా నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎవరో నమ్మకపోతే మనం మాత్రం ఏమవ్వకూడదు, నిరాశపడకూడదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారే చెప్పారు ఈ విషయం. ఏమనంటే, ప్రవక్త సొంత దేశంలో ఎప్పుడూ ఘనత పొందడు అని చెప్పాడు. మత్తయి సువార్త 13:53. యేసు ఈ ఉపమానాలు చెప్పి ఎక్కడికి వచ్చాడండి? స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండెను. ఏమైపోయారట అంటే ఊహించండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏ ఊరు వెళ్ళాడు? సొంతూరు వెళ్ళాడు. ఇప్పుడు బర్నబా పౌలు కలిసి ఏ ఊరు వెళ్ళారు? సొంతూరు. చెప్పిన మాటలకి అందరూ ఏమైపోతారు? ఆశ్చర్యపడ్డారు. 57వ వచనం. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప కనుక ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా ఘనహీనం అయ్యేది? ఎక్కడ? తన ఇంటను తన స్వదేశంలో. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సువార్త ప్రయాణంలో వారికి ఎదురైనటువంటి ఆ పరిస్థితులే మన జీవన ప్రయాణంలో కూడా మనకేమవుతాయని ఎదురవుతాయి. అయితే ఎదురైనప్పుడు నిరాశపడొద్దు. మనకు ఒక ప్లాన్ ఉంటుంది జీవితాన్ని కట్టుకోవడానికి. నేను ఇప్పుడు చదువుతున్నానా, తర్వాత ఉద్యోగం వస్తుందా, తర్వాత నేను పెళ్లి చేసుకుంటానా, తర్వాత ఇలాగే ఎలాగ మనం కడతాం జీవితాన్ని. కానీ అన్నీ అలాగే అల్లో ఏమి తిరుగుతాయి? మలుపులు తిరుగుతాయి. అంటే ఎదురు చూడని పరిస్థితులే జరుగుతాయి. అయినా వాటికి మనం ఏమై ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, వీరు ఆ ద్వీపమంతటా సంచరించాక ఏ ఒక్కరూ కూడా ఈయన చెప్పింది నమ్మకపోగా వీళ్ళకి ఒక నిరాశ ఏర్పడి వెనక్కి వెళ్ళిపోయే ఆలోచనలు రావచ్చు. కానీ ఏమవ్వలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? ముందుకు వెళ్ళారు. కనుక నిరాశపడిన ప్రతిసారి మనం వెనక్కి వెళ్ళిపోవడానికి లేక మనసును నిరాశపరచుకోవడానికి ప్రయత్నము చేయకూడదని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క సంగతి గుర్తు చేస్తాను. ఏంటంటే, మోషే గురించి మీ అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు పుట్టాడు ఆయన. ఎందుకు పుట్టాడు? దేవుడు ఎందుకు పుట్టించాడంటే, వారిని బానిసత్వం నుంచి విడిపించడానికే దేవుడు మోషేని ఒక నాయకుడిగా ఏం చేశాడు? పుట్టించాడు. వాస్తవానికైతే ఆయన 40 సంవత్సరాలు వాళ్ళ దగ్గర కాక ఫరో రాజు కుమారుడిగా పెరిగాడు. దానికి కారణం ఏంటంటే, ఆమె జమ్ముపెట్టులో వదిలేసింది, ఈమెకు దొరికాడు కాబట్టి తీసుకెళ్లి తన కుమారుడిగా ఆవిడ ఏం చేసింది? పెంచుకుంది. అయినా పెంచింది ఎవరు? సొంత తల్లే. ఎవరు పెంచారు? సొంత. ఆవిడ చెప్తూ వచ్చే విషయం ఏంటంటే, మన జనాంగం వీరు ఇక్కడ బానిసత్వం అనుభవిస్తున్నారు, వీరందరినీ దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు, త్వరలో దేవుడే వీళ్ళందరినీ ఏం చేయాలి? విడిపించాలి అనే కొన్ని మాటలు ఎవరి చెవిలో ఉన్నాయంటే మోషే యొక్క చెవిలో ఉన్నాయి.
ఒకానొక సమయం వచ్చింది, అప్పుడు మోషే వారిని విడిపించాలని అనుకున్నాడు. కానీ ప్రజలు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. ప్రజలు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. చూడండి, ఒక మాట రాయబడి ఉంది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా అంటే ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే అనుకుంటున్నాడు తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్నాడన్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచిన గాని వారు ఏం చేయలేదు. అంటే మోషేకు కూడా ప్రారంభంలో ఏమెదురైంది? నిరాశ ఎదురైంది. ప్రారంభంలో ఆయన సొంత జనులు ఆయన్ని అంగీకరించలేదు. అంటే ఇక్కడ జీవితంలో జరిగేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, మనం ఊహించినదే జరుగుతుంది, మనం ఆలోచించినదే జరుగుతుంది, మనం కొన్నిసార్లు అనుకున్నది కాకుండా వేరొకటి జరుగుతుంది. అయినా జీవితాన్ని ముందుకే నడిపించాలి కానీ వెనక్కి తీసుకువెళ్ళిపోవడం అది క్రైస్తవుని లక్షణము కాదు. అంటే అనుకున్నట్టు జరిగితేనే నాకు ఉత్సాహం ఉంటుందండి, నేను అనుకున్నది ప్లాన్ ప్రకారంగా అదంతా జరిగిపోతూ ఉంటే, నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగా అన్నీ అయిపోతూ ఉంటే నాకు ఇంకా ఉద్యోగం ఉంటుందండి, ఇంకా ఏమైనా నాకు చెయ్యాలనిపిస్తుందండి, ఇంకా ఎక్కువగా చేయాలనిపిస్తుందండి అని సహజంగా మాట్లాడుకునే మాటలు. ఒకవేళ అదే జీవితం అయితే ఆ జీవితం అంత ఆసక్తికరంగా ఉండదు. ఎందుకనంటే మనం అనుకున్నది జరగడం కాదు, దేవుడు ఏర్పరిచింది జరుగుతుంది, దేవుడు చిత్తం జరుగుతుంది, దేవుడు మన కొరకు సిద్ధపరిచింది జరుగుతుంది. ఆ జరిగిన దానికి మనం సిద్ధపడి ఉండాలి. అది జరిగిన దానికి మనము అనుకూలపరుచుకొని మన జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య లక్షణమై ఉంది. కనుక ఇక్కడ ఆ ద్వీపం అంతటా సంచరించిన అక్కడ అంతగా స్పందన రాలేదు. అది మనం అక్కడ గమనించాల్సిన విషయం. మనము కూడా ఎప్పుడు మన సొంత వారి దగ్గర అంత స్పందన లేకపోయినా ప్రభువు నమ్ముకున్నది వ్యర్థం అనుకోవద్దు, నువ్వు నమ్మిన సిద్ధాంతం అది సరైనది కాదనుకోవద్దు, నువ్వు వెళుతున్న మార్గము అది సరైన మార్గం కాదనుకోవద్దు. నువ్వు ఎన్నుకున్నది, నువ్వు నమ్మింది సరైందే. అక్కడ వారు అర్థం కాలేదు, వారు గ్రహించలేదు, వారు తెలుసుకోలేదు, కనుక మనల్ని నమ్మలేదు లేక మనల్ని ఫాలో అవ్వలేదు. అయినంత మాత్రాన మన నమ్మిన సిద్ధాంతాన్ని మనం వదులుకోవాల్సిన అవసరము లేదు. కనుక మోషే కూడా మొదట అలాగే అనుకున్నాడు, కానీ వారు గ్రహించలేదు. కానీ తర్వాత దేవుడు పిలుపుని బట్టి వారు గ్రహించారు. అప్పుడు వారందరికీ మోషే ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. యేసుక్రీస్తుని కూడా మొదట తన ఇంటివారు నమ్మలేదు, తన ఇంటివారు విశ్వసించలేదు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచాక తన ఇంటివారు నమ్మారు. నమ్మి యేసు ప్రభువునే రక్షకునిగా అంగీకరించారు. అందులో వారి యొక్క సోదరులు కూడా ఉన్నారు. బైబిల్ రాసిన వారిలో యాకోబు అనే అతను, యోధా అన్న అతను కూడా ఎవరు సోదరులు? యేసు ప్రభు సోదరులే. కానీ మొదట వారు ఏం చేయలేదు? విశ్వసించలేదు. ఇక్కడ కూడా కుప్రానే ప్రాంతానికి బర్నబా తీసుకు వారు నమ్మలేదు. కానీ బర్నబా మరొక ప్రయాణంలో మళ్ళీ ఆయన కుప్రానే ప్రాంతం వచ్చి తన సొంత వారికి సువార్త చెప్పినట్లుగా మనకి 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నిరాశ పడకుండా మనం దేవుని పనిలో ముందుకు వెళ్తే ఈ జీవితంలో కొన్ని సంఘటనలు జరగకూడనివి లేక ఊహించినవి జరిగినప్పుడు మనం నిరాశ పడకుండా ముందుకు వెళ్తే దేవుడు కార్యము చేస్తాడు. అనుకున్న ప్రతిఫలం అనేది ఒకసారి మనం పొందుకునేలాగా దేవుడు చేస్తాడని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్ళారు? పాపు సలామి అంతా తిరిగి ఎక్కడికి వచ్చారంట? పాపు అనే ప్రాంతానికి వచ్చారు. ఏ ఊరు? పాపు. ఇది ఏ ఊర్లో ఉంది? కుప్రానే దీవిలో పాపు అనే పట్టణానికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఎన్నో వచనం? 6వ వచనమే చదువుదాం మళ్ళీ. వారు సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అను ఒక యూదుడు అక్కడ ఉన్నాడట. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఒక సైడ్ రాసుకోండి. పేరేం పేరు అతనిది? నోట్స్ లో ఒక సైన్ రాసుకోండి. బరయేసు పేరేంటి? బరయేసు. ఏం జాతి వాడు? యూదుడు. ఏ జాతి వాడు? యూదుడు. మూడవది, అతను ఏం పని చేస్తున్నాడు? గారడీ చేస్తున్నాడు. గారడీ చేయడం అంటే మ్యాజిక్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఓకే,
అబద్ధ ప్రవక్త. అంటే అబద్ధ ప్రవక్త అంటే లేనిపోనివి చెప్పేవాడు. అంటే అక్కడ ఆయనకి తెలియదు పలానా జరుగుతుందని, అది జరుగుతుందని చెప్పడం, ఇది జరుగుతుందని చెప్పడం. అంటే నీకు మగబిడ్డ పుడతాడు, మీకు ఆడబిడ్డ పుడతాడని చెప్పడం కూడా ఏంటి? అబద్ధమే. మనం డాక్టర్లం కాము, డాక్టర్లే చెప్పరు. కనుక అక్కడ అబద్ధ ప్రవక్తగా ఆయన మెలుగుతున్నాడు. అంటే పేరు బర్యేసు, జాతి ఏమో యోధా జాతి, చేస్తుంది గారడీ పని, ఏం చెప్పుకుంటూ బతుకుతున్నాడు? అబద్ధం. ఓకే, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు? ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. ఆ గ్రామానికి, ఆ పాపు అనే పట్టణానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి దగ్గర ఈ యొక్క గారడీ వాడు ఏం చేస్తున్నాడు? పనిచేస్తాడు. ఏం పని ఉంటుంది ఆయన దగ్గర ఈయనకి? ఓకే, మీరు ఊహిస్తే ఏం పని ఉంటుందంటే, అధిపతులు ఎక్కువగా మూఢనమ్మకాల మీద నమ్మకం ఉంచుతారండి. అంతే కదా? వారి పదవి, వారి కుర్చీ కాపాడుకోవడానికి వారు ఏ పూజలు చేయమన్నా చేస్తారు, ఏ వ్రతం చేయమన్నా చేస్తారు, లేదా ఎక్కడికైనా ఇల్లు రావాలన్నా వస్తారు. అంటే అధిపతికి ఒక భయం ఉంటుంది. ఏం భయం అంటే పదవి భయం. పదవి పోద్దేమని భయం. పదవి నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారు? మీకు తెలుసో లేదో, కొంతమంది వారి కుర్చీ పదవి కోసం బలులు కూడా ఇస్తారు. మీకు అర్థమవుతుందండి? వారు ఎవరి కాళ్ళు మొక్కమన్నా మొక్కుతారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎవరికి పని ఉంటుంది ఎక్కువగా? ఇలా సోది చెప్పే వాళ్ళకి, ఇలాగా గారడీ చేసే వాళ్ళకి, ఇలా అబద్ధం చెప్పే వారికి ఎక్కువే ఉంటుంది పని ఉంటుంది. పనికి ఏమి ఇస్తారా? వాళ్ళు ఎవరా ఇస్తారు. కనుక ఇతను బాగా లాభం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళు వెళ్ళిన ఊర్లో, ఏ ఊర్లో? కుప్రాలో ఒక పట్టణం, పాపు అనే ఊర్లో ఒక పక్క గారడీ వాడు ఉన్నాడు. ఆ గారడీ వాడు ఎవరి దగ్గర పనిచేస్తాడు? సెర్గీ పౌలు అనే అతని దగ్గర ఏం చేస్తున్నాడు? పనిచేస్తున్నాడు. అతను, మీరు గమనిస్తే అతని కోసం, అధిపతి కోసం ఒక మాట రాయబడింది చూడండి. అక్కడ 7వ వచనంలో అధిపతి కోసం ఏమని రాయబడింది? అంటే ఈరోజు తెలివైన వాళ్ళే మూఢనమ్మకాల మీద ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఎవరు మొక్కే వాళ్ళు ఎవరు? గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా వీటి మీద ఆధారపడతారు, వాస్తుల మీద ఆధారపడతారు, ముహూర్తాల మీద ఆధారపడతారు. మీకు గమనిస్తున్నారు లేదో, ఆయన చదువుకున్నాడు కదా, ఇంజనీర్ అయ్యాడు కదా, లేకపోతే బీటెక్ చదివాడు కదా అంటే వాడికి కూడా మూఢనమ్మకాల మీద భయం ఉంటుంది. పిల్లి ఎదురొచ్చినా అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఈ మూఢనమ్మకాల మీద లేక ఈ యొక్క ఆచారాల మీద ఉంటారంటే తెలివైన వారు. ఎందుకంటే మనం అదే గమనిస్తున్నాం ఇక్కడ. ఎవరు ఆ ప్రముఖమైనటువంటి అధిపతి కానీ వివేకంతో ఉన్నాడు, కానీ ఎవరిని దగ్గర పెట్టుకున్నాడు? ఆ గారడీ వాడిని దగ్గర పెట్టుకున్నాడు. ఎంత విచిత్రం. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారు? పౌలు, బర్నబాలు. చూడండి 8వ వచనం, 7వ వచనం ఇంకా ఉంది. అతడు బర్నబాను, సౌలును పిలిపించి, అతనే వినాలనుకున్నాడట. మరి అధిపతికి ఏమి ఇష్టం వచ్చిందో తెలీదు. ఒకవేళ ఊర్లోకి ఎవరైనా కొత్తగా వచ్చారంటే, వచ్చారంటే 2 వచ్చారు, ఏదో చెప్తున్నారు వీధుల్లో అంటే, ఒకసారి వాళ్ళు పిలిపించు, నేను వింటాను వాళ్ళు ఏం చెప్తున్నారో అని ఒకవేళ పిలిపించాడు. మొత్తం మీద అధిపతి మాత్రం ఏం చేశాడు? పిలిపించాడు. ఈ పౌలు, బర్నబాలు వచ్చి ఏం చేశారు? ఏ దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. 5వ వచనంలో ఆ మాట ఉందో లేదు చూడండి. యూదుల సమాజ మందిరంలో ఏం చెప్తున్నారు? దేవుని వాక్యము ప్రచురించుండరి. అంటే సలామని ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారు? దేవుని వాక్యం చెప్పారు. ఇప్పుడు పాపు అని ఊరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? అక్కడ కూడా ఉందా? దేవుని వాక్యం వినగోరిను. కాబట్టి పౌలు, బర్నబాలు ఏం చెప్తారు ఆయనకి? దేవుని సాక్ష్యం కాదా? సాక్ష్యం కాదా? ఏం చెప్పారు? దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ఈ లోకానికి మన పాపాల కొరకు జన్మించాడని చెప్పాలి. యేసుక్రీస్తు నా పాపాల కొరకు కలువరి శిలువలో మరణించాడని చెప్పాలి. యేసుక్రీస్తు మన పాపాల మీద విజయం సాధించి, మరణం మీద విజయం సాధించి, ఆయన మరణంలోంచి తిరిగి లేచాడని చెప్పాలి. ఇది సువార్త, ఇది దేవుని వాక్యం. ఇది కాకుండా నా తల ఊడిపోయింది, ప్రార్థన చేశాను తల వచ్చేసింది, నాకు సీపు రొట్టుకుంటే చెయ్యి నొప్పి వచ్చింది, తర్వాత ప్రార్థన చేస్తే సీపురు బాగైపోయింది, లేకపోతే చెయ్యి బాగైపోయింది, ఈగా చాలా ఘోరంగా ఉన్నాయి ఈ మధ్య. మనం వింటున్నాం, చూస్తున్నారా ఎంత ఘోరంగా ఉన్నాయి. నెట్ అయిపోయిందట,
నెట్ అయిపోయిందట. తర్వాత ఏమొచ్చేసింది? నెట్ వచ్చేసిందట. తర్వాత ఇంకొక ఆవిడ చెప్తుంది, వంట చేయడానికట ఇద్దరు దేవదూతలు వచ్చారట. యేసు ప్రభు ఆయమ్మ మాట్లాడుకుంటుంటే ఇద్దరు దేవదూతలు వంటగదిలో ఆయమ్మ కోసం ఏం చేశారట? వంట చేశారు. విన్నాయి కదా? ఈ చెప్తేనే ఈరోజు జనాలకి నచ్చుతుంది. కానీ ఈ పౌలు బర్నబాలు వీళ్ళు ఏం చెప్పారు? పాపం వాళ్ళకి తెలియదు, ఇలా వంట చేసినప్పుడు దేవదూతలు వస్తారని చెప్పడం తెలియదు. అలాంటివి చెప్పడం తెలియక పాపం వీళ్ళు ఏం చెప్తున్నారు? వాక్యమే చెప్తున్నారు. మనం చెప్పాల్సింది వాక్యమే. నీ పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎవరు? ఆయన నీ పాపాల కొరకు ఎలా జీవించారు? ఆయన నీ పాపాలు ఎలా మోసారు? ఆయన నీ పాపాల నుంచి ఎలా విడుదల చేశారు? ఈరోజు ఆయన నమ్మితే మన పాపాలు ఎలా పోతాయి? మనం నమ్మితే ఎలా నమ్మాలి? ఎలాంటి విశ్వాసం ఉంటే మన పాపాలకి పరిహారం జరుగుతుంది? ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మన పాపాలకి పరిహారం దేవుడిస్తాడు? ఈ విషయాలే దేవుని వాక్యం అంటారు. వాటిని చెప్పడమే దేవుని వాక్యం ప్రచురం చేయడం అంటారు. అంతకు మించి నువ్వు చెప్పింది ఏదైనా అది అబద్ధ బోధ, అబద్ధ సోది, లేక ఒక రకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు. వీటికి మనం చెవులు ఇవ్వకూడదు. కనుక సెర్గీ పౌలు వాక్యం వినగోరాడు. పౌలు బర్నబాలు అతని దగ్గరికి కొంచెం ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు. అంటే మీకు ఒకవేళ అర్థం కావాలంటే, పూర్వకాలంలో ఈ ఊర్లోకి వచ్చి ఏదన్నా ఒక బుర్రకథ వేయాలన్నా, ఈ ఊర్లోకి వచ్చి ఏదన్నా ఒక నాటిక వేయాలన్నా, పూర్వకాలంలో ఊర్లో ఉన్న ముందు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వస్తారు. వచ్చి ఏమడుగుతారు? పర్మిషన్ అడుగుతారు. మేము ఒక గ్రామ చావడిలో ఉందా, సంతబయలు ఉంది కదండి, అక్కడ దిమ్మ ఉంది కదండి, అక్కడ మేము ఇదే ప్రదర్శన చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ ఊరు వారిని ఎవరినైనా తప్పుతోవలోకి తీసుకెళ్తారు, మీరు చేయబోయేది ఏదో మాకు చూపించండి అంట. మీరు ఇక్కడ చెప్పబోయేదేదో ముందు మాకేం చేయండి, చూపించండి. అలా ముందు అధిపతుల దగ్గర ప్రదర్శన చేసి అధిపతులు ఓకే అంటే అప్పుడు గ్రామ చావడిలోకి వచ్చి ప్రదర్శన చేస్తారు. ఒకవేళ ఈ అధిపతి కూడా అలాగే పిలిపించాడేమో ఎవరిని? పౌల్ని, బర్నబాను. మీరు ఊర్లోకి వచ్చి తిరుగుతూ ఏదో చెప్తున్నారు కదా, ముందు మాకు చెప్పండి అన్నట్టుగా పిలిపించాడేమో. మొత్తం మీద సెర్గీ పౌలు ఏమంటున్నాడు? అధిపతి ఏమంటున్నాడు? వాక్యం వింటున్నాడు. ఓకే, ఇతను వాక్యం విని 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 యేసు ప్రభు నమ్ముకుంటే అర్థం అవ్వలేదా? ఒకవేళ నమ్మించుకుంటే అప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అతని దగ్గరే పని చేస్తున్నా ఎవరికి నష్టం? బరియస్ నష్టం. ఆడికి నష్టం కనుక అప్పుడు ఏం చేశాడు అతను? చూడండి 8వ వచనం. అయితే ఎలూమా అనే మాటకి అర్థం గారడీవాడు. ఇందాక మీరు బరియస్ అని రాశారు కదా, అక్కడ ఎలూమా అని కూడా రాసుకోండి. ఆయనకి ఇంకో పేరేంటి? ఎలూమా. ఎలూమా అంటే ఏం వాడు? గారడీవాడు. ఎలూమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపాలని యత్నము చేసి వారిని అంటే పౌల్ని, బర్నబాని ఏం చేశాడు? ఎదిరించెను. అంటే రాకుండా చేయడమో, వచ్చి చెప్తూ ఉంటే మధ్యలో అడ్డుపడడమో, లేకపోతే చెప్తున్నవన్నీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలండి అని పక్క నుంచి చెప్పడమో, ఏదో మొత్తం మీద సెర్గీ పౌలు యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని పాడు చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? గారడీవాడు బరియస్ ఏం చేస్తున్నాడు? ప్రయత్నము చేస్తున్నాడు. ఈరోజు చెప్తున్న ఈ పాఠంలో 2వ పాయింట్ ఏంటంటే, మనకి నిరాశ ఎదురయ్యేలాగా అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. రెండవది ఏంటంటే, ప్రతికూలమైన మనుషులు కూడా మన దగ్గర ఉంటారు. ఎవరుంటారు? ప్రతికూలమైన మనుషులు కూడా మన దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళు మనల్ని, మన విశ్వాసాన్ని ఏం చేస్తుంటారు? పాడు చేయడానికి ప్రయత్నము చేస్తారు. మీరు ఒకటే ఆలోచన చేయండి, ఇతనికి వచ్చిన నష్టం ఏంటి అంటే, ఇతను కానీ విశ్వాసం ఉంచాడంటే ఇంక అక్కడి నుంచి గారడీ చెప్పించుకోడు, సోది చెప్పించుకోడు, ఆయన పిలిచి ఇదేం చేయాలి అదేం చేయాలని ఇంకా ఆ సలహా కూడా అడగడం, ఇతనికి తిరిగి డబ్బులు కూడా ఇవ్వడం. కాబట్టి అతను భయపడి తన పేరు పోద్దేమోనో, తన లాభం పోతేదేమో అని ఇక్కడ పౌలు, బర్నబాని ఏం చేస్తున్నారు? అడ్డుకున్నాడు. వారు సువార్త చెప్పకుండా ఆపడానికి ప్రయత్నము చేశాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలు ఆపుతున్నారు అంటే, అడ్డుకుంటున్నారంటే వాళ్ళ లాభం ఏదో పోతుందనే భయమే. అంతే కదా? ఈ రోజైనా ఏ రోజైనా ఈ సత్యమైన విధానాన్ని అడ్డుకుంటున్నారంటే, ఒక వ్యక్తి మారుతున్నా సంతోషించకుండా అటువైపుకి వెళ్ళొద్దని అడ్డుకుంటున్నారంటే వారికి ఏదో లాభం పోతుందని. కనుక ఈ రోజున త్రాగుబోతులందరూ మారుతున్నారనుకో,
ఆ కాబట్టి ఎవరు వ్యతిరేకిస్తారు యేసుక్రీస్తుని? యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా ఏ ఉద్దేశం ఉంది అంటే, యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల వచ్చిన ఫలితం నష్టం ఏంటి అంటే, వారికున్న లాభప్రాప్తి ఏదో వేరే రకంగా పోతుంది. అది తట్టుకోలేక, అది ఒప్పుకోలేక, అది మనం సహించలేక వారు ఇలాగ వ్యతిరేకంగా వేరే రూపాన్న మనుషులు ఏం చేస్తుంటారు? వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి వాడే ఎవరు? బర్యేసు, గారడీవాడు. అంటే ఇలాంటి వారు మన జీవితంలో ఉంటారా? మన జీవితంలో ఎదురవుతారా? ఒకవేళ నువ్వే ప్రభువుని నమ్ముకొని చాలా సంతోషంగా ఉన్నావు, ప్రభువుని అంగీకరించావు, వెంటనే ఎవరో వస్తారు. అదేంటి నువ్వు ఇలా దిగిపోతే మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది ఏంటి, మంచి సంబంధాలు వస్తాయేటి? వాళ్ళు ఏం చేస్తుంటారు? మనం అడ్డుకునే వాళ్ళ, అంతే కదా, అడ్డుకునే వాళ్ళు. ఇంకా ఏదో చెప్తూ ఉంటారు, మన కులంలో ఇలాంటిది లేదు కదా, మన ఇంట వంట ఇలాంటిది లేదు కదా. అంటే జీవన ప్రయాణంలో ఇలాంటి మనుషులు మనకి ఎదురవుతారని చెప్పడమే నా ఉద్దేశం. వాళ్ళు ఏ రూపంలో ఉంటారంటే, ఇగో బర్యేసు రూపంలో ఉంటారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అతని లక్షణాలు ఎలాంటివి చూడండి. ఒకసారి అబద్ధం చెప్తాడా, నిజం చెప్తాడా? చెప్పాలి. అతనికి పేరు ఉంది కదా, ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త. అంటే మన జీవితంలో ఇలాంటి మనుషులు ఎవరైనా సరే ముందు మనతో చెప్పేది నిజం కాదు, ఏం చెప్తారు? అబద్ధమే చెప్తారు. దగ్గరికి వచ్చిన అపవాది ఏం చెప్పాడు? అబద్ధమే చెప్పాడు. కనుక నమ్మిన సిద్ధాంతాన్ని పాడు చేయడానికి, నమ్మిన విశ్వాసాన్ని పాడు చేయడానికి, నిజమైన నిత్యమైన మార్గంలో నడిచేటువంటి మనల్ని పాడు చేయడానికి ఏదో ఒక రూపాన కొంతమంది వ్యక్తులు మన దగ్గర ఉంటారో వారికి భయపడొద్దు. ఈ జీవన ప్రయాణంలో అలాంటి వారు ఎంతమంది నీ ముందుకు వచ్చినా, అలాంటి వారు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా మనం వారికి ఏం చేయకూడదు? భయపడకూడదు. వారి లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. 9వ వచనం. పేరు మారింది ఎక్కడి నుంచి? ఆయన పేరు ఇప్పుడు వరకు ఆయన సౌలు అన్నారు, ఇక్కడి నుంచి ఏమంటున్నారు? పౌలు అన్నారు. ఈ సమయంలో పేరు మారిందా? ఎవరిని? గారియడు అని బర్యేసుని చూసి దుర్మార్గతతోను ఇప్పుడు ఈ వచనంలోనే 4 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అతను ఏం నిండినవాడు? సమస్త కపటంతో నిండినవాడు. రెండోది ఏం నిండినవాడు? సమస్త దుర్మార్గంతో నిండినవాడు. మూడోది ఎవరు? అపవాదికి ఎవరు? కుమారుడు. నాలుగోది ఏంటి? సమస్త నీతికి అతను ఎవరట? విరోధి. ఇంకోటి 5వది ఏంటి? ప్రభువు యొక్క తిన్నని మార్గాన్ని ఏం చేసేవాడు? అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు ఈ జీవిత ప్రయాణంలో. వారికి నువ్వు భయపడొద్దు. కపటం అంటే సమస్త కపటం అని ఉంది కదా. కపటం అంటే మనతో మంచిగా ఉంటూ లోపల మన గురించి చెడు చెప్పేవారు, చెడు ఆలోచించే వాళ్ళు ఎవరంటారు? కపటం. బయటకు కనిపించదు అది. మనతో ఎలాగుంటారు? మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళ లోపల మన మీద ద్వేషం ఉంది. మన మీద పైకి ఏం చూపిస్తారు? ఇలాంటి మనుషుల చుట్టూ మనం బతకాలి, అంతేనా? కానీ భయపడొద్దు అలాంటి మనుషులకి. రెండవది, ఏం నిండినవారు? సమస్త దుర్మార్గతతో నిండినవారు. దుర్మార్గత అంటే తెలివితేటలన్నీ చెడుకే వాడేవారు. దుర్మార్గత అంటే ఏంటి? తెలివితేటలన్నీ దేనికి వాడతారు? చెడుకే వాడతారు. అంటే చాలా తెలివైన వాళ్ళు, కానీ దేనికి? దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ ఆడు బాగా చేస్తాడంట. అంటే తెలివితేటలు దేనికి ఉపయోగిస్తాను? చెడు పనులకు ఉపయోగిస్తాను. ఈ రోజున మన ఫోన్ మన దగ్గర ఉంటుంది, మన అకౌంట్ మన దగ్గర ఉంటుంది, దీంట్లోంచి డబ్బులు లాగేస్తాను. ఎలా లాగేస్తున్నాను? నీకు కంప్యూటర్ తీసిగలవు నువ్వు? తీయలేవు. అది తీయాలంటే, అది చెయ్యాలంటే వాడికి ఏమి ఉండాలి? చాలా తెలివి ఉండాలి. కానీ ఆ తెలివితేటలు దేనికి వాడుతున్నారు? చెడుకు వాడుతున్నారు. వాళ్ళని ఏమంటారంటే దుర్మార్గులు. వారెవరో దుర్మార్గులు. మూడోది, అపవాది కుమారుడా. ఆయనకి ఏం పేరు పెట్టాడు పౌలు గారు? అసలు ఆయన పేరేం పేరు? బర్యేసు. బర్యేసు అంటే యెహోషువ కుమారుడు అని అర్థం. బర్యేసు అంటే అర్థం ఏంటి? యెహోషువ కుమారుడు. ఈయనేమని పిలిచాడు పౌలు గారు? అపవాది కుమారుడా. అంటే అలా పిలవడం వల్ల అర్థం ఏంటి తెలుసా? మీకు గుర్తు రావడానికి చెప్తాను.
ఒకసారి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా తన దగ్గరికి మారు మనసు లేకుండా బాప్తిసం పొందడానికి వచ్చేస్తుంటే వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఆయన. మీకు గుర్తు ఏ సంతానం? సర్ప సంతానం అన్నాడు. సర్పం అంటే సర్పం అంటే దేనికి రిప్రజెంట్? అపవాదికి. ఎందుకంటే మొదట అవ్వను మోసం చేసింది సర్పం కనుక అక్కడ అందరిని ఉద్దేశించి ఏమని అన్నాడు? మీరందరూ ఎవరి సంతానం? సర్ప సంతానం అన్నాడు. అలాగనమాట. ఇప్పుడు పౌలు గారు కూడా ఈయన ఏమంటున్నాడు? అపవాది కుమారుడు అని. ఈ బుద్ధులన్నీ ఎవరి బుద్ధులు? సాతాను బుద్ధులు. ఇంకో నాలుగోది, సమస్త నీతికి అతను ఎవరట? విరోధి. అలాంటి వ్యక్తి ఏ మంచి పని చేసినా అడ్డుపడతాడు. ఏ మంచిది మనం నమ్మినా, ఏ మంచి నిర్ణయం తీసుకున్నా అది తప్పు అంటాడు. నేను దేవుని కొరకు ఇలా బతుకుదాం అనుకుంటున్నాను, దేవుని కార్యాలు ఇలా ఉందాం అనుకుంటున్నానంటే దాన్ని తప్పు అనే వాళ్ళే సమస్త నీతికి ఏమై ఉంటారు? విరోధులు. వీళ్ళు తిన్నని మార్గాన్ని ఏం చేస్తారు? చెడగొడతారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, జీవితంలో మనకి ఇలాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు, అయినా భయపడకుండా మన బ్రతుకును మనం బ్రతకడమే క్రైస్తవ్యం. నేను ఇలాగే ఉంటారంటే బర్యేసులాగే మన చుట్టూ ఎవరున్నారని అంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బర్యేసులా ఉంటారు. బర్యేసు లాంటి లక్షణాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఎక్కడో కాడ కపటం చూపించేవాళ్ళు, ఎక్కడో కాడ దుర్మార్గత చూపించేవాళ్ళు, ఎక్కడో కాడ అపవాది పిల్లలా ప్రయత్నించేవారు, ఎక్కడో కాడ మన నీతి కార్యాలకు విరోధంగా ఉండేవారు, ఎక్కడో కాడ తిన్నని మార్గాన్ని ఏం చేసేవారు? చెడగొట్టేవారు ఉంటారు. జీవితంలో ఎలాంటి వారు నీ చుట్టూ ఉంటారంటే ఉంటారు. కానీ మనం భయపడక మన అడుగులు ముందుకేయాలి, భయపడక మన జీవితాన్ని కొనసాగించాలి. ఇలాంటివి ఎవరో లేని ప్రపంచంలో నన్ను పుట్టించి ప్రభు అని అడుగుతావా? చాలా మంది ఏమనుకుంటారు, ఏం కోరుతారు? నన్ను ఎక్కడ పుట్టించాలి? ఇలాంటివి ఏవి లేని ప్రదేశంలో నన్ను పుట్టించంట. కానీ మనం పుట్టిన ప్రతి ప్రదేశంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు చుట్టూ ఉన్నవాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు పౌలు బర్నబాలు తిరుగుతున్న ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు అలా అంటారు. నువ్వు నేను జీవిస్తున్న ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అలా అంటారు. మనం అలాంటి వాళ్ళ మధ్య బ్రతకాలి. ఎందుకంటే యేసు ప్రభు ఒక రోజు మాట చెప్పాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని, అది ఎవరి మాట? ఇది యేసుక్రీస్తు మాట. నన్ను నమ్ముకున్న వారు, నా శిష్యులైన వారు ఎవరి మధ్య బతుకుతున్నట్టు? తోడేళ్ల మధ్యలో ఎలా బతుకుతున్నట్టు? గొర్రెపిల్ల. పాత నిబంధనలో ఈ పదం ఇంకోలా ఉంటది. ఎలాగంటే బలురక్ష చెట్ల మధ్య పద్మవల్లి అంటది. ఏ చెట్ల మధ్య? బలురక్కస చెట్లు. రాక్షస చెట్లు అంటారు కదా, తెలుసా? బలురక్కస చెట్లు అంటే ములి చెట్లు. మొత్తం దాని చిన్న సూదుల్లా ఉంటాయి ములులు, గుండు సూదుల్లా ఉంటాయి ములులు. ఆ చెట్లు ఏమంటారు? బలురక్కస. అందులో ఒక పద్మం, ఒక వల్లి పద్మం, పువ్వులు కాసేటువంటి పద్మం ఉంటుంది. అది ఊగుతున్నప్పుడల్లా ఆ ముళ్ళు ఈ ముళ్ళు దానికి ఏమవుతుంది? గుచ్చుకుంటారు. అర్థమైందా? బలురక్కస చెట్ల మధ్య ఏ పుష్పం? అది వల్లి పద్మం. అంటే క్రైస్తవ జీవితం కూడా ఎలాంటిది? అలాంటిది. తోడేళ్ల మధ్య గొర్రెల వాసం. ఇలాంటి మనుషుల మధ్య జీవితం ఉంటుంది. అంటే పౌలు బర్నబాలు సువార్త చేస్తున్నప్పుడు ఇలాంటి వాడు ఇక్కడ ఉంటాడని వాళ్ళకి ఊహించి ఉండకపోవచ్చు కదా, కానీ అలాంటి వాడు ఎదురయ్యాడు. అయినా వారి సేవ ఆగలేదు, వారి పరిచర్య ఆగలేదు. ఇంకా పౌలు దేవుని ఆత్మతో అతన్ని శపించాడు. చూడండి, పరిశుద్ధాత్మతో నిండిన వాడే 9వ వచనంలో ఉంటారు. పౌలు అనబడే సౌలు దేంతో నిండిన వాడే? పరిశుద్ధాత్మతో నిండిన వాడే. అతన్ని తేరు చూసి అతనితో ఇలాగన్నాడు, సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టక మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడివే సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే పరిశుద్ధాత్మ శక్తి చేత పౌలు అతన్ని శపించగానే అతను ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే, దేవుని శక్తితో నిండిన వాడే పౌలు గారు అక్కడ కార్యం చేయగానే, పౌలు గారు ఆ కార్యం చేయగానే ఎవరు జోక్యం చేసుకున్నారు?
దేవుడే జోక్యం చేసుకొని అతనికి ఆ తాత్కాలికమైన గుడ్డితనాన్ని కలుగు చేయడం జరిగింది. అంటే వ్యతిరేకత ఉన్నప్పుడు, వ్యతిరేకమైన మనుషులు ఉన్నప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా నిలబడితే అక్కడ ఎవరు కార్యం చేస్తారు? దేవుడు చేస్తారు. ఏమండి, నేను ఒక మాట చెప్తాను చూడండి. దేవునికి విరోధంగా నిలబడిన ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు, అది నిలవదు. ఎప్పుడైనా దేవుడు ఓడిపోతాడా, అపవాది ఓడిపోతాడా? అంతే. కానీ వాడి ప్రయత్నాలు మాత్రం మనల్ని ఓడించేంతగా ఉంటాయి. వాడి ప్రయత్నం మాత్రం తన పిల్లలైన వారిని దిగజార్చేంతగా ఉంటాయి. కానీ చివరికి నిలబెట్టబడేది ఎవరు? దేవుడు, దేవుని యొక్క పిల్లలే. ఆ భరోసా దేవుడు మనకిచ్చాడు. నాకు విరోధమైన ఏ ఆయుధము ఏమవదు, వర్ధిల్లదు అన్నాడా లేదా? మరి ఈ రోజున అక్కడ గారివాడు పౌలు బర్నబాలకు విరోధంగా నిలిచాడు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు గనక అక్కడ అతనికి ఒక రకమైనటువంటి గుడ్డితనం కలుగు చేయబడ్డం అనేది జరిగింది. అయితే ఇప్పుడు పౌలు గారికి శక్తి ఉంది కాబట్టి, దేవుని ఆత్మశక్తి ఉంది కాబట్టి అతను ఏం చేయగలిగాడండి? ఏం చేయడు, శపించాడు. ఈరోజు మనకు కూడా అలాంటి శక్తి ఉంటే ఎవరిని శపించేస్తాం? మనకు నచ్చలేని అందరినీ ఏం చేస్తాం? ఇంక ఈలో ఆలు అంటారు. పొరపాటున ట్రాఫిక్ లో ఎవడైనా మధ్యలో అడ్డు కొడితే ఆడిని కూడా ఏం చేస్తాం? మన శక్తి ఉండే. అందుకే మన చేతుల్లో ఏం పెట్టలేదు దేవుడు, ఏ శక్తులు పెట్టలేదు. ఏ శక్తులు లేకపోయినా ఈ నాలుగుతో మాత్రం చాలాసార్లు చాలా మందిని నువ్వు ఉంటావేటి, ఎన్నాళ్ళు ఉండిపోతావు, నేను చూస్తాను లేదా చెప్పాలి, ఉంది కదా. అంటే ఇంకా ఏమీ లేదు మన చేతుల్లో, ఏ శక్తి లేదు. మనం అనింది కానీ నిజంగా జరిగిపోయి ఉంటే ఈ పాటికి మనమే చేసుకుని కూర్చుందాం గారడి వాళ్ళ. నేనేమంటున్నానంటే, తోడేళ్ల మధ్య గొర్రెల వాసం చేసే మనము ఇలాంటి తోడేళ్ళు మనుషుల విషయంలో భయపడకుండా ఎవరికి అప్పచెప్దాం? దేవుడు కార్యం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఏదండి, ఎక్కడ చూసుకున్నాడండి అంటే, నీ కళ్ళ ముందు జరగకపోవచ్చు, వాడికి శిక్ష నీ కళ్ళ ముందు జరగకపోవచ్చు, నువ్వు చూస్తుండగా జరగకపోవచ్చు. కానీ దేవుని పనికి అడ్డుపడ్డాడు కాబట్టి, దేవుని తినని మార్గానికి ఎదురొచ్చాడు కాబట్టి అతనికి దేవుడు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాడు. ఇది మాత్రం మనం ఎవరికి అప్పచెప్పాలి? మనం మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనం నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవద్దు. నీతిగా బతకాలనుకున్నా నీతిగానే బతుకుతాం. ఎవరు ఎదురొచ్చినా, ఎవరు ఎన్ని రకాలుగా ఎదురు తిరిగినా, నిజాయితీగా ఉందాం అనుకున్నా నిజాయితీగానే ఉందాం. ఇక నుంచి ఆ మూఢ సాంప్రదాయాల వైపు, మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా ఉందా అనుకుంటే వెళ్లకుండా ఉందాం. ఎంత కష్టం వచ్చినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎలాంటి నీతి విరోధమైనటువంటి వ్యక్తులు వచ్చి మనల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించినా మనం మాత్రం మన విశ్వాసాన్ని ఏం చేసుకోవద్దు, వదులుకోవద్దు. మొదట ఏం చెప్పానంటే, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి, అయినా వాళ్ళు నిరాశపడలేదు, దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నంటే, ప్రతికూలమైన మనుషులు ఎదురయ్యారు, అయినా వారు భయపడలేదు, వారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూనే ముందుకు వెళ్ళారు. మరి నేను మన జీవన ప్రయాణంలో మనకేం ఎదురవుతున్నాయి, మనకు ఎలాంటివి ఎదురవుతున్నాయి మనకు తెలుసు. అలాంటి సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది పరిశీలించాయి. నేను ఒకటే అంటున్నాను, నీ కళ్ళ చుట్టూ, నీ జీవితం చుట్టూ ఉన్న వాళ్ళు బరయేసు లాంటి మనుషులు, లక్షణాలు కలిగిన వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళేదో నన్ను చేసేస్తారు, నా కుటుంబాన్ని చేసేస్తారు, నా పిల్లల విషయాన్ని చేస్తారు, నా వ్యాపారాన్ని చేస్తారు అని వాళ్ళ విషయమే భయపడకు. నువ్వు ఎవరి విషయమే ధైర్యంగా ఉండాలి? దేవుడి విషయం. లేదండి వాళ్ళు చాలా కఠినులండి, వీళ్ళు చాలా దుర్మార్గులండి, వారు చాలా కుతంత్రాలు ఉన్నాయండి వీళ్ళకి, లేదండి వీళ్ళకి చాలా పగడబందినటువంటి ఆలోచనలు ఉన్నాయండి, ఇవన్నీ నా కుటుంబానికి చాలా నష్టం కలుగు చేస్తాయండి, నేను వారితో నేరుగా పోరాడాలండి, లేకపోతే నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేనండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నమ్మిన దేవుడిని వాళ్ళకంటే శక్తిమంతుడు, నీవు తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలి? వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేయగల శక్తి దేవుడికి ఉంది. అదే ఈరోజు మనం ధైర్యంగా దేవుడి మీద ఆధారపడ్డం అంటే. చెడు పెడతారని భయపడుతున్నాం, దిష్టి పెడతారని భయపడుతున్నాం, నా పిల్లల భవిష్యత్తును పాడు చేస్తారని భయపడుతున్నాం, నా వ్యాపారానికి నష్టం కలిగేలాగా ఏదో చేస్తారని భయపడుతున్నాం. అంటే ఇలా మనుషులకే భయపడుతున్నాం కానీ దేవునికి భయపడట్లేదు. దేవుడు జోక్యం చేసుకుంటే మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
చూడండి ఒకసారి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము. ఏమని శపించాడు? కొంతకాలం ఏమైపో గుడ్డివాడైపోయి. అంటే అతనికి మబ్బును చీకటియు అతను కమ్మిన గనుక అతను తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. 13వ అధ్యాయం 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం. అంతటా ఆ అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి అది అండి. ఇప్పుడు చెప్పండి నాకు, మీకు అర్థమైందో లేదో? గారడీవాడు దేన్ని అడ్డుకున్నాడు? అధిపతి విశ్వసించకుండా ఉండడానికి ఏం చేశాడు? అడ్డుకున్నాడు. అధిపతి చివరికి ఏం చేశాడు? విశ్వసించాడు. ఎవరు గెలిచారు? పౌలు బర్నబాల యొక్క ప్రయత్నమే గెలిచింది. ఎవరు ప్రయత్నం గెలలేదు? బర్యేసు ప్రయత్నం గెలలేదు. ఈయన ఇన్ని ప్రయత్నాలు చేసింది, ఇన్ని రకాలుగా అడ్డుపడింది. సెర్గీ పౌలు యొక్క మనస్సులో ఏం పుట్టకూడదని? విశ్వాసం పుట్టకూడదు. కానీ పౌలు బర్నబాల యొక్క ప్రయత్నమే ఫలించింది. కాబట్టి అక్కడ అధిపతి హృదయంలో ఏం కలిగిందండి? విశ్వాసము కలిగింది. ఇప్పుడు నాకు మాట చెప్పండి, గుడ్డివాడు అయిపోవడం చూసి విశ్వసించాడా? గారడీవాడు గుడ్డివాడు అవడం అధిపతి చూసి అధిపతికి విశ్వాసం కలిగిందా? ఒకసారి ఆ వచనం చదవండి మళ్ళీ. ఏ వచనం? అంతటా ఆ అధిపతి జరిగిందంటే ఏం జరిగింది? అతను గుడ్డివాడు అయిపోవడం చూశాడు. చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి. ఇప్పుడు విశ్వాసం దేని వల్ల? బోధకే కదా, అద్భుతానికి కాదు. అద్భుతానికైతే కొంతకాలం ఉంటారు, బోధకైతే శాశ్వత కాలం ఉంటారు. అంటే చాలా మంది విశ్వాసాలు ఎలాగుంటాయంటే, ఇక్కడ కార్యం జరిగితే ఆ కార్యాన్ని చూసి చాలా మంది నమ్ముతారు కదా. కానీ చాలా మంది నమ్ముతారు అనుకుంటాం, కానీ ఆ నమ్మకం సరైంది కాదండి. మీకు ఒకటే గుర్తు, ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం పాయలైపోవడం చూసారా? చూడలేదు. చూసారు కదా. అంటే అది అద్భుతమా కాదా? అద్భుతమే. అది గొప్పదా చిన్నదా? గొప్పది. కానీ 3 రోజుల తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయని ఏమన్నారు? అనుకోండి. అంటే మరి విశ్వాసం ఏమైంది? కాబట్టి ఇప్పుడు అద్భుతాన్ని బట్టి వచ్చే విశ్వాసం కాదు కావాల్సిన దేవుడికి, ఆయన బోధ విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థం ఆయన నా కొరకు ఏం చేశాడు, ఆయన నా కొరకు ఏమి శ్రమ అనుభవించాడు, ఆయన నా కోసం ఏం జరిగించాడు అనేది విని విశ్వసించడమే నిజమైన విశ్వాసం. అధిపతిలో విశ్వాసం అలా పుట్టింది. ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఆయన యందు ఏముంచాను? విశ్వాసం ఉంచాను. నీ విశ్వాసం ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి పుడితే అది నిజమైన విశ్వాసం కాదు. కానీ వాక్యాన్ని విని విశ్వసిస్తే, యేసుక్రీస్తు గురించి తెలుసుకొని విశ్వసిస్తే, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో నమ్మి విశ్వసిస్తే ఆ నమ్మకం సరైంది. అది జీవితకాలం ఉంటుంది, మరణం వరకు ఉంటుంది. ఎక్కడ వరకు ఉంటుంది? మరణం వరకు. కనుక అద్భుతాలకి కార్యాలకి కాదు మనం విశ్వాసించవలసింది, దేవుని బోధకు, ప్రభు బోధకు మనం విశ్వసించాలని ఇక్కడ వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కనుక ఈ 2 ప్రాంతాల్లో వారు చేసిన సేవ ఇది. ఏ ప్రాంతంకి వెళ్ళారు? కుప్రాలో. ఒకటి ఏ ప్రాంతం? సలమీలో. అంతగా రిజల్ట్ ఏమి లేదు, నిరాశపడలేదు, ముందుకెళ్లారు. రెండో ప్రాంతం ఏంటి? పాపు ప్రాంతంలో ఎవరు ఎదురయ్యారు? బర్యేసు అనే గారడివాడును, ఇంకెవరు? సెర్గిపల్లి అనే అధిపతి విశ్వసించాడా లేదా? విశ్వసించాడు. అంటే ప్రభు పనికి ప్రతిఫలం ఉంటుంది, మన ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరు ఎదురొచ్చినా, ఎవరు ఎదుర్కొన్నా, ఎవరు అడ్డుపడినా దేవుడు తన పనిని కొనసాగించేవాడు కానీ ఆపేవాడు కాదు. 13వ వచనం. ఏ 13? 13వ అధ్యాయము 13వ వచనం. అంటే ఇంకా ఆ కుప్రా ప్రాంతం నుంచి ఏమైపోతున్నారు? ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు, రాయబడలేదు. ఎన్నో కొంతకాలం ఉండుంటారు. చాలా మందికి అక్కడ వాక్యం చెప్పుంటారు. బయలుదేరిపోయి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న, ఎక్కడికి వచ్చారట? ఇది పంపూలియాలో ఉన్న పెర్గే అనే ఊరికి వచ్చారు. ఇక్కడ ఏం జరిగింది? అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు ఏమైపోయాడట? తిరిగి వెళ్ళాను. ఒకరు ఎంతమంది బయలుదేరారు? ముగ్గురులో ఒకడు ఏమైపోయాడు? వెనక్కి. ఇప్పుడు ఇది పెద్ద విషయం కాదనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక పని మీద 4 బయలుదేరినప్పుడు జాగ్రత్త వినండి.
నలుగురిలో ఒక డ్రాప్ అయిపోయాడు అనుకో, మిగతా ముగ్గురు మీద ఏ ప్రభావం ఉంటుంది? అక్కడ ఒక రకమైనటువంటి నిరాశ వస్తుంది. మనం వెళ్ళిపోదామా, ముందుకెళ్దామా, ప్రశ్నలు వస్తాయి. ఎంతో కొంత ఇంప్లుయెన్స్ ఉంటుంది ఎవడి వెళ్ళిపోయిన వాడిని బట్టి. చాలాసార్లు చాలామంది కొన్ని పనుల్లో వెనకడుగాడి కారణం ఏంటంటే, అప్పుడు వరకు జట్టుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మధ్యలో డ్రాప్ అయితే మిగతా వాళ్ళకు కూడా ఏమొచ్చేది? నిరాశ వస్తుంది. మనం కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళిపోయారు? యోహాన్ అనే మారు పేరు గల మార్క్ వెళ్ళిపోయాడు. మార్క్ ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు మొత్తం మీద. ఒకవేళ ప్రయాణాన్ని తట్టుకోలేకపోయాడో, అక్కడ అనుకున్నట్టుగా అతనికి సౌకర్యాలు లేవో, అనుకున్నట్టుగా తిండి లేదో, మొత్తం మీద సువార్త ప్రయాణం అంటే కష్టమైందే. కష్టమైన పనుల్లోనే వీళ్ళు ఉన్నారు, ఆ ప్రయాణాల్లో ఉన్నారు. ఒకవేళ దాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయాడు, మొత్తం మీద ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అయినా వీళ్ళు ముందుకెళ్ళారు. వెనక్కి వెళ్ళారు, ముందుకెళ్ళారు. చదవండి తర్వాత. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకైకు వచ్చి, చాలండి. అంటే వీళ్ళు ముందుకెళ్లారని ఉందా, వెనక్కి వెళ్ళారని ఉందా? అంటే ఇప్పుడు సువార్త ప్రయాణంలో వీళ్ళకి ఎదురైన మూడో పరిస్థితి ఏంటంటే, మధ్యలో ఒకరు వదిలేసి వెళ్ళిపోవడం. మధ్యలో ఒకరు వదిలేసి వెళ్ళిపోవడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు, అది చాలా పెద్ద విషయం. జీవన ప్రయాణంలో కూడా, జీవిత ప్రయాణంలో కూడా మధ్యలో ఎవరో ఒకరు మనల్ని ఏం చేస్తారు? వదిలేస్తారు. నువ్వు సిద్ధపడుకో. చిరకాలం వాళ్ళు నీతో ఉంటారు, చివరి వరకు అలా నమ్మకంగా ఉంటారు నువ్వు అనుకోకు. మోసం చేసైనా వెళ్ళిపోతారు, వారు మనల్ని నమ్మించి వదిలిపెట్టైనా వెళ్ళిపోతారు, ఒకవేళ లోకంలోంచే వెళ్ళిపోతారు. మన జీవన ప్రయాణంలో చివరి వరకు మనతోనే అందరూ ఉంటారా? మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎంతమంది మనతో ఉన్నారో, మన జీవితాన్ని ముగించే టైంకి అందరూ మనతో ఉంటారా? చెప్పాలి. ఉండరు. ఎవరో ఒకరు మధ్యలో ఏమవుతారు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా మన జీవిత ప్రయాణం ఏం చేయాలి? కొనసాగించాలి. అది క్రైస్తవ జీవితమైనా అంతే, సువార్త ప్రయాణమైనా అంతే. అంటే కొనసాగించడం అంటే ఏంటంటే, కొనసాగించకపోతే ఏం చేస్తామండి? అలాగా కొనసాగించకపోతే, జీవించకపోతే ఏం చేస్తామంటే, జీవిస్తాం కదా. అంటే జీవించడం అంటే అక్కడ అర్థం, వారు వెళ్ళిపోయారని చెప్పి మన నిర్ణయాలు మార్చుకోకూడదు, వారు వెళ్ళిపోయారని చెప్పి మన యొక్క దేవుని యొక్క ప్రోత్సాహాన్ని తగ్గించుకోకూడదు. ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అది నిజంగా ప్రయాణం అంటే. మీకు అర్థమవుతుందో లేదో? ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోతే, ఎవరైనా మనల్ని మోసం చేసి వెళ్ళిపోతే, లేకపోతే ఎవరైనా మనల్ని పూర్తిగా లోకంలోనే వదిలేసి, మనల్ని పూర్తిగా వదిలేసి లోకం నుండి వెళ్ళిపోతే, మన జీవన ప్రయాణము అక్కడి నుంచి డల్ అయిపోకూడదు, అక్కడి నుంచి నిరుత్సాహపడకూడదు, అక్కడి నుంచి మన నిర్ణయాలు మారిపోకూడదు. ఎందుకనంటే అలాగా చాలా మంది మనల్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి జీవితంలో ఉంటది. కానీ మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూనే వెళ్ళాలి. కొంతమందిలో ఆ ఉత్సాహం తగ్గిపోద్ది. అంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు అర్థం? మనుషుల మీద ఏమైపోయారు? ఆధారపడ్డారు. అంటే వారు లేకపోతే సంతోషం లేదని, వారు లేకపోతే జీవితమే లేదని, వారు లేకపోతే ఇంకా నా జీవితానికి ఉత్సాహమే లేదని చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. అలా నిరుత్సాహపడకూడదనే దేవుడు ఇక్కడ మనకి ఈ విషయాలు జ్ఞాపకము చేస్తున్నాడు. జీవితం అంటేనే అనేకమైన మలుపులు తిరిగేది కనుక మన జీవితంలో ఏం జరగవచ్చో, లేక మన జీవితంలో ఏం ఎదుర్కోవచ్చో తెలియదు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం ఏం చేయకూడదు? వదులుకోకూడదు. కొంతమంది జీవితాలు అలాగే ఆగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఉత్సాహం ఆగిపోతూ ఉంటారు. వారి బ్రతుకులో చాలాసార్లు వారి జీవితాన్ని నిరాశపరుచుకుంటుంటారు. ఏమి ఇంత ముందులాగే ఎందుకు లేవు, ఇంత ముందులాగే ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే, ఆయనతోనే అన్నీ అయిపోయాయండి, ఆవిడతోనే అన్నీ అయిపోయాయండి, ఇంకా ఆ రోజు నుంచి నాకు ఏది చెయ్యాలనిపించలేదండి, ఇంకా అప్పటి నుంచి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏమైపోయింది? ఒకళ్ళు మనల్ని వదిలిపోగానే మన జీవితంలో ఏమొచ్చింది? నిరాశ వచ్చింది, కృంగిపోతాం. అదేనా మన జీవితం అంటే? ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. కొన్నిసార్లు మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మనుషులు మనం నమ్ముతాము, నమ్మిన మనుషులే మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు కదా. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు పెడతాం మనం. ఎంత నమ్మకం ఉంటే అంత డబ్బులు పెడతాం, లక్షలు పెడుతూ ఉంటాం కొన్నిసార్లు. మనోడే కదా. కానీ ఒక్కసారి ఏం చేస్తారు? రాత్రికి ఏమండి అంటే, మరి నమ్మామండి,
ఇలాంటివి ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో ఏమవుతాయి, ఎదురవుతాయి. ఇది డబ్బుకు సంబంధించింది. డబ్బే కాదండి, మనసుకు సంబంధించిన మనుషులు కూడా మనల్ని మోసం చేస్తారు. ఇలాంటి మోసం కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో. అయినా నిరాశపడకూడదు. అదే కాదండి, కొన్నిసార్లు మనల్ని పూర్తిగా ఈ లోకంలో ఒంటరిగా వదిలి మన వాళ్ళు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా జీవితంలో జరుగుతాయి. అయినా మనం నిరాశపడకూడదు. జీవిత ప్రయాణం అంటేనే మనల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయని. కనుక అటు సువార్త ప్రయాణమైనా ఇటు జీవన ప్రయాణమైనా ఇలాంటివి ఎదుర్కోవడానికి దేవుని వాక్యం ద్వారా మనం సిద్ధంగా ఉండాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు వారు తన సేవా జీవితాన్ని ప్రారంభించారు. సేవా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఆయనకి అనేక మంది శిష్యులు అయ్యారు. అందులో 12 మంది ప్రత్యేకంగా ఆయన వెనకాలే ఉన్నారు. ఆయన చెప్పినవన్నీ వింటూ ఉన్నారు, ఆయన చేసినవన్నీ చూస్తూ ఉన్నారు. ఒక రోజు యేసు ప్రభు వారికి ఒక విషయం చెప్పాల్సి వచ్చింది. ఏంటి అంటే, నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోవలసిన గడియ వస్తుంది. అంటే శిష్యులు కూడా ఏమనుకున్నారు, ఈయన మాతో పాటే నిత్యము ఉంటాడనుకున్నారు. కానీ జీవితం అది కాదు. ఆయన పని అయిపోగానే ఆయన ఏం వెళ్ళిపో. యోహాను సువార్త 14 ఆయన చెప్తాడు, మీ హృదయములో కలవర పడనీయకుడి. యోహాను 14:1, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకు. అంటే యేసు ప్రభు అంతటోడే తన శిష్యులకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, నేను వెళ్ళిపోవలసి ఉంది. అలాగని యేసు ప్రభు శిష్యులు ఆగిపోయారా జీవితం? ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరింత సేవలు చేశారు, మరింత జీవనాన్ని వారు జీవించారు. మనం కూడా అంతే. కనుక మోసం చేసి వెళ్ళిపోయినా, నమ్మించి మోసం చేసి మన జీవితంలోంచి మన మనసులోంచి వెళ్ళిపోయినా, ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా, మనం మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడమే క్రైస్తవ జీవితం. ఇది మీరు అర్థం చేసుకోవాలని ఈ మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయం, మొదలు ఏం చెప్పాను, ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి, నిరాశ పడకుండా జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. 2వది ఏం చెప్పాను, ప్రతికూలమైన మనుషులు ఎదురవుతారు, అలాంటి వారికి భయపడకూడదు, ధైర్యంగా ముందుకి వెళ్ళాలి. 3వది ఏం చెప్పాను, చాలా మంది మనల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అయినా వెనకడుగు వేయకూడదు, మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే క్రైస్తవ జీవితం యొక్క ప్రధానమైన లక్షణం అని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ 14వ వచనంలో ఏముంది, 13వ అధ్యాయం 14వ వచనం, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి చాలు పిసిదియాలో ఉన్న ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి బయలుదేరారు? మామూలుగా మొదట ఎక్కడి నుంచి బయలుదేరారు? ఏ అంత్యోక్య? సిరియాలో ఉన్న అంత్యోక్య. ఇప్పుడు వీళ్ళు వచ్చిందేంటి? అంత్యోక్య. ఏ అంత్యోక్య? పిసిదియాలో ఉన్న అంత్యోక్య. 14వ వచనంలో రాసలేదా? ఎక్కడున్న అంత్యోక్యకి వచ్చారు అంటే ఇక్కడ అంత్యోక్య కదండి. అంటే ఈ మాట ఎలాగనుకుంటారంటే, మళ్ళీ వాళ్ళు అంత్యోక్యకి వచ్చారంటే మార్క్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వీళ్ళు వెనక్కి వచ్చేసారు అనుకుంటాం. వీళ్ళు వెనక్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? ముందుకు వెళ్ళారు. ముందుకి వేరే ఊరు వెళ్ళారు. ఈ విషయం మీద ఒక ఉదాహరణ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటో ఉదాహరణ అంటే, మూలపేట ఎక్కడెక్కడ ఉంది? సత్యనామపురం దగ్గర మూలపేట ఉంది, తోటాడ దగ్గర మూలపేట. ఓకే. కత్తూరు ఎక్కడెక్కడ ఉంది? కాలేజ్ జంక్షన్ దగ్గర కత్తూరు ఉంది, కొప్పాక దాటాక సిరసపల్లి దగ్గర కత్తూరు ఉంది, అచ్యుతాపురం దగ్గర కత్తూరు ఉంది. ఇలాగ. కానీ అంత్యోక్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో ఉన్న అంత్యోక్య, ఇక్కడ పిసిదియాలో ఉన్న అంత్యోక్యకు వచ్చారు. అక్కడికి వచ్చారు, వాళ్ళు అక్కడ పెడదాం, అక్కడ ఉంచుదాం. ఓకే. ఒక్కసారి గలతీ పత్రిక అని ఈ ప్రాంతాల వారికే పత్రిక రాశాడు పౌలు గారు. ఏ పత్రిక? ఇప్పుడు ఇక్కడ సంఘాలు అవుతున్నాయి కదా, ఒక్కొక్క దగ్గర సంఘం అవుతుంది కదా, ఈ సంఘాలకి రాసిన పత్రికలు ఏమంటారు? ఆ గలతీ పత్రిక ఒకసారి తీయండి. 4వ పాయింట్ చెప్తున్నాను, గలతీ పత్రిక తీయండి. 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం. పన్నెండవ వచనం నుంచి చదువు. 13వ వచనం. ఇప్పుడు చెప్పండి, ఎవరు రాస్తున్నారు? ఇది ఎవరు రాస్తున్నారు?
పౌలు గారు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? గలతీలో ఉన్న సంఘాల కంటే ఈ సంఘాలకే. ఈ సంఘాలకు ఉత్తరం రాస్తూ ఒకానొక టైంలో ఏమంటున్నాడంటే, మొదటిసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకేమొచ్చింది? 13వ వచనంలో ఏముంది? మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను మీకు సువార్త ప్రకటించుతానని మీరేం చేశారు? అంటే ఈ ప్రయాణంలో బహుశా పౌలు గారికి అనారోగ్యం వచ్చి ఉంటది. అయినా ఆయన ముందుకే ప్రయాణము చేశాడు. అంటే జీవన ప్రయాణంలో కూడా ఏం ఎదురవుతాయి చెప్పాలి. అదేంటంటే ప్రభువుని నమ్ముకున్నాక జ్వరం వచ్చిందంటే, ప్రభువుని నమ్ముకున్నాక జ్వరం రాదా? వస్తుందరా? మనం తినే తిండేటి, మనం తాగే నీరేంటి, మనం ఉండే వాతావరణం ఏంటి, అందులో మనం సెన్స్ ఎక్కువ. ఏ సెన్స్ ఎక్కువ? టైం సెన్స్. అన్ని టైంకి తింటాం కదా. అందులో మన కంట్రోల్ ఎక్కువ. కంట్రోల్ ఏంటి? తగినంతే తింటాం. కాబట్టి మనకేం రాకూడదు. మాంసం అయితే 4 ముక్కలు ఎక్కువ పడతాయి, కానీ మనం కొవ్వు పెరగకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకి ఈ బ్లడ్ పంపింగ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఏమొస్తుంది? అదే ప్రభుని నమ్ముకుంటే హార్ట్ అటాక్ రావడం ఏంటి? ప్రభుని నమ్ముకుంటే పన్ను నొప్పి రావడం ఏంటి? తినేసి నోళ్ళు బుక్కలించాం, తర్వాత ఏం చేసుకోవాలి? అక్కడికి వెళ్ళి పీకించుకోవాలి అంటే. సో మన అనారోగ్యానికి మనమే కారణమయ్యి, మన పరిసరాలు మనమే పాడు చేసుకొని, చెత్త మన ఇంటి ముందు వేసుకొని, ఆ కులినీళ్ళు మన ఇంటి ముందే ఉంచుకొని, దాని మీద దోమలను మనమే పెంచుకొని, వాటి వల్ల వచ్చే జ్వరాలు మనమే చేసుకొని, ప్రభువుని నమ్ముకున్నా నాకు జ్వరం వచ్చిందంటే నేనేం చెప్పాలి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవట్లేదు. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వస్తుందంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది. కొన్ని మన జ్ఞానానికి అందం, మన ఆలోచనకు అంతుపట్టం. అయినంత మాత్రాన దేవుడు అన్యాయం చేశాడని కాదు. అక్కడ మనం మౌనంగా ఉండడమే అక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్ అంతే. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. అన్యాయం చేస్తాను దేవుడే కాదు. కానీ కొన్ని పరిస్థితులు మనకు అంతుపట్టవు, అంతే, అర్థం కావు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి కూడా మనకి చాయిస్ ఉండదు. అందులో ఉన్న ఆంతర్యం ఏదో ఉంటుంది. అది నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే ఆయన తేటగా అన్ని చూపిస్తాడు. నీకు నాకు అర్థం కాదు కానీ అన్ని తేటగా చూపించగలం. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఏమని? ఓహో ఇందుక ఇలా జరిగింది, ఓహో అందుక అలా జరిగింది అని ఎవరిని అనగలం? దేవుడిని అనగలం. దేవుడు ఎప్పుడు గొప్పవాడే తప్ప తక్కువవాడు కాదు. కనుక జీవితంలో ఏం ఎదురవుతాయి? స్వార్థ ప్రయాణంలోనే అనారోగ్యాలు ఎదురైతే జీవితంలో ఏం ఎదురవుతాయి? చాలా ఎదురవుతాయి. వాటి కొరకే ప్రభు మీద ఆధారపడాలి. చివరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు ఉల్టా పల్టా అయిపోద్ది. అంటే ఉల్టా పల్టా అంటే బాగా ఉన్నటువంటి పరిస్థితులు చెడిపోతూ ఉంటాయి, చెడిపోయిన పరిస్థితులు బాగవుతూ ఉంటాయి. అలాంటి లైఫ్ను మనం లీడ్ చేయాల్సి వస్తుంది. అయినా ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం చేయాల్సినటువంటి పనులు నమ్మకంగా మనం చేయాలి. చాలా వరకు మనం అపనమ్మకస్తులుగా ఉంటున్నాం, జాగ్రత్తలో ఉండట్లేదు. మనం చేయాల్సిన నియమంలో మనం ఉండట్లేదు, బతకాల్సిన నియమంలో మనం బతకట్లేదు. కాబట్టి కొన్ని వైపరీత్యాలు మనకి ఎదురవుతున్నాయి. ఈ ప్రకృతిని పాడు చేసుకున్నది మనమే, దానివల్ల వచ్చే విపత్తు అనుభవించాల్సింది మనమే. చెరువులు కప్పేసి మనం ఇల్లులు కడుతున్నాం, వరదలు వచ్చి ముంచేస్తున్నాయి. దేవుడు వరదల్లో మనం చాలా మందిని ముంచేశాడంటే ఏమనాలా? దేవుడు ముంచాడా? మనం ముంచేసుకున్నాం? మనమే ముంచేసుకున్నాం. కనుక తవ్వాల్సినంత మైనింగ్ ఈరోజు బొగ్గు అయినా లేకపోతే ఇంకోటైనా ఎక్కడున్నది? భూమిలోనే ఉంది. తవ్వుతున్నారు. ఎంత తవ్వాలో అంత తవ్వాలి, దానికి ఒక నియమం ఉంటుంది. కానీ దానికి మించి తవ్వుతారు. ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి. రావా? సో ఇక్కడ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి 100%లో 99 మన ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం అంగీకరించాలి. ఆ 1% ప్రాబ్లం మనకు అర్థం కాకుండా ఉంటుంది. దానికి మనం మౌనంగా ఉండాలి, దేవునికి అప్పగించాలి. అంతే తప్ప ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడే హక్కు, ధైర్యం, ఆ రకమైనటువంటి అధికారం మనకి లేదు. ఏవి ఎదురైనా దానికి నువ్వు సంసిద్ధంగా ఉండు. ఏమి ఎదురవుతుందంటే అనారోగ్యాలు కూడా ఎదురవచ్చు, లేదా వాటికి స్వస్థత కూడా దేవుడే మనకి ఏమి చేయొచ్చు? కల్పించవచ్చు. ఈ రోజున చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లోంచి స్వస్థపడ్డారు. ఆ రోజున వారాల తరబడి మంచాల మీద ఉన్న వాళ్ళు ఈ రోజు నడిచి పని చేసుకుంటున్నారు.
అలాంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. లేవా? జరగలేదా? జరిగాయి. జరిగాయి. కనుక జీవనాన్ని చేయడానికి దేవుడు అవకాశాల్ని ఇచ్చాడు. ఆ రోజు చూస్తే అక్కడ ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళు, ఆ రోజు చూస్తే అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నవారు ఈ రోజు పనులకు వెళ్తున్నారంటే ఆ స్వస్థత లేక ఆ యొక్క భాగ్యాన్ని ఎవరిచ్చారు? అలాగే మన జీవితాల్లో ఎదురైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడి కనికరం ఉంటే దేవుడు సహాయము చేస్తాడు. కానీ మన జీవన ప్రయాణాన్ని మాత్రం ఏం చేసుకోకూడదంటే నిరాశ పరుచుకోకూడదు. ఈ 4 విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి, అయినా నిరాశ పడొద్దు. ప్రతికూలమైన మనుషులు ఎదురవుతారు, అయినా భయపడొద్దు. ప్రతి మనల మధ్యలో వదిలిపెట్టేసే పరిస్థితులు ఉంటాయి, అయినా దిగులు పడొద్దు. చివరికి మనకి అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఎదురవుతాయి, అయినా సరే మనం వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళాలి. ఇదే జీవిత ప్రయాణం, ఇదే సువార్త ప్రయాణం, ఇదే దేవుని పనిలో జరిగే ప్రయాణం. అదే ఎవరి జీవితాల్లో జరిగింది? పౌలు, బర్నబా జీవితాలు. మొదటగా వారు ప్రయాణం చేసిన ప్రాంతాలు మనం చూస్తాం. అంతియోకయ నుండి సెలూకైకి వచ్చి వాడ ఎక్కి కుప్రాకి వెళ్ళారు. కుప్రాలో సలోమిలో సువార్త చేసి పాపుకి వెళ్ళారు. పాపులో సువార్త చేసి పెర్గమెకి వెళ్ళారు. పెర్గమె నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పిసిదియాలో ఉన్న అంతియోకయ. అలా అక్కడ ఉంచుదాం. దేవుని చిత్తం అయితే తర్వాత వారం ఆ పిసిదియాలో ఏం జరిగిందో, ఆ అంతియోకయలో ఏం జరిగిందో అనేది పరిశీలన చేద్దాం. ఈ రోజుకి విన్న వాక్యాన్ని మాత్రం మీరు మనసులో పెట్టుకొని జీవితంలో ఎదురు చూడని పరిస్థితులు ఎదురవుతాయని గమనించి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాన్ని ముందుకే తీసుకువెళ్ళాలని, అలాంటి ప్రయాణమే మనం చేయాలని, అందుకు దేవుని ఆత్మశక్తితో ప్రార్థనతో మనం అన్నిటినీ జయించేలాగా, దేవుడి జోక్యంతో అన్నిటినీ కూడా మనం జయించగలిగేలాగా ఆయన సహాయం కోరుతూ ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.